గోదావరి పుష్కరాలకు 4026 కోట్ల అంచనా వ్యయంతో 4932 అభివృద్ధి ఇతర పనులు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇప్పటికీ ఈ పనులకు సంబంధించి 899 కోట్ల నిధులను ఆర్థిక శాఖ కేటాయించినట్లు తెలిపారు. అమరావతి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాలపై జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. 2027 గోదావరి పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో మొత్తం 440 ఘాట్లను సిద్ధం చేస్తున్నామన్నారు. వచ్చే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, న్యాయమూర్తులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖుల కోసం అఖండ గోదావరి బ్రాండింగ్తో ప్రత్యేక వీఐపీ ఘాట్ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వీఐపీ ఘాట్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆర్ఎండ్బీ శాఖ అధికారులకు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గోదావరి పుష్కరాలను కేవలం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంగా కాకుండా ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక చింతన, సంస్కృతి, పర్యాటక రంగాలను మేళవించేలా నిర్వహించాలన్న ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా జిల్లా స్థాయిలో చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, చారిత్రక ప్రదేశాలు, స్థానిక మహత్యాలను సమగ్రంగా నమోదు చేయాలని దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో హోంస్టేలను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 2 స్టార్, 3 స్టార్ తదితర హోటళ్ల యజమానులతో సమావేశం నిర్వహించి పుష్కరాల అవసరాలకు అనుగుణంగా ప్రస్తుత వసతి సదుపాయాలను అప్గ్రేడ్ చేయాలని సూచించారు. కొత్తగా హోటళ్లు, వసతి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి అవసరమైన అనుమతులను త్వరితగతిన అందించేలా శాఖల మధ్య సమన్వయం ఉండాలని తెలిపారు. పుష్కర ఘాట్లను అనుసంధానించే ప్రధాన, అంతర్గత రహదారులను ముందుగానే గుర్తించి అభివృద్ధి చేయాలని కలెక్టర్ తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా జిల్లాలో హెలీ టూరిజాన్ని కూడా ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అనువైన ప్రాంతాల్లో హెలీప్యాడ్లను గుర్తించి పోలవరం, హేవ్లాక్ వంతెన, గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రధాన పర్యాటక ప్రదేశాలను అనుసంధానిస్తూ హెలికాప్టర్ సర్వీసులు నిర్వహించే అవకాశాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని గ్రామ పంచాయతీలను పుష్కరాల సందర్భంగా ఆదర్శంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని మునికోడల్ని పైలట్ మోడల్ పుష్కర పంచాయతీగా అభివృద్ధి చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 తాత్కాలిక ఫీల్డ్ ఆసుపత్రులు, వాటికి అనుబంధంగా ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. పుష్కరాలను కాలుష్యరహితంగా నిర్వహించేందుకు 487 గ్రీన్ ఎనర్జీ బస్సులను వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 11 బస్ స్టేషన్లను ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. పుష్కరాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2697 రెస్క్యూ బోట్లు, 8955 శిక్షణ పొందిన ఈతగాళ్లను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరంలోని 38, 40 డివిజన్లకు చెందిన 300 మంది వైసీపీ కార్యకర్తలు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. సీతంపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పార్టీ జెండా మోసిన కార్యకర్తలకే ఎప్పటికీ మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారిని సాదరంగా ఆహ్వానించి గౌరవిస్తూనే పార్టీ కోసం నిరంతరం శ్రమించిన కార్యకర్తలను విస్మరించే ప్రసక్తే లేదన్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఈ నెల 29వ తేదీన నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా విశ్వవిద్యాలయ మైదానంలో మెన్ క్రికెట్ పోటీలను వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ ప్రారంభించారు. టాస్ వేసి బ్యాటింగ్ చేసి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం విద్యార్థులందరూ క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో పోటీలు నిర్వహిస్తున్నామని, అందరూ ఉత్సాహంగా దీనిలో పాల్గొనాలని సూచించారు. క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలియజేశారు. క్రికెట్, వాలీబాల్, త్రోబాల్ వంటి పోటీలు ఈ నెల 28వ తేదీ వరకు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ సౌజన్యంతో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి 30 సిమెంట్ బెంచీలు సమకూరాయి. యూనివర్సిటీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ ప్రతినిధులు వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వీసీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ అభివృద్ధిలో రోటరీ క్లబ్ ఆఫ్ రివర్సిటీ వారు భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు. యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా మరియు చెరువు సమీపంలో ఆహ్లాదకరమైన స్థలంలో రోటరీ క్లబ్ వారు అందించిన సిమెంట్ బెంచ్లను ఏర్పాటు చేశామని చెప్పారు. రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్షులు భాస్కర్రావు మాట్లాడుతూ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిగా, రొటేరియన్గా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేశారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ ఆధ్వర్యంలో యూనివర్సిటీకి మెడికల్ అంబులెన్స్ మరియు ఆర్ఓ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధులు వీసీ
ఆచార్య ప్రసన్నశ్రీని సన్మానించి నన్నయ్య జ్ఞాపికలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కెవి స్వామి, రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి యూనివర్సిటీ ప్రెసిడెంట్ పుట్ట రాజేంద్ర, సెక్రటరీ కల్లూరి రాంబాబు, పూర్వ అధ్యక్షులు కాశీ విశ్వేశ్వరరావు, సిపి రెడ్డి, భాస్కర్ రామ్, పీవీఎస్ఎస్ దొరబాబు, పూర్వ సెక్రటరీ చంద్రశేఖర్, రొటేరియన్స్ రత్న, డాక్టర్ కె రమణేశ్వరి, ఆచార్య పి సురేష్ వర్మ, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఏపీ ప్రత్యేక పోలీస్ విభాగం 4వ బెటాలియన్లో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన 37 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమాండెంట్ పి సత్యబాబు తెలిపారు. రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ ఒక్కోటి చొప్పున, స్వీపర్ పోస్టులు 9, పారిశుధ్య కార్మికుల పోస్టులు 3, వంటవారి పోస్టులు 14, రజకులు 5, నాయి బ్రాహ్మణులు 4 పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఉభయ గోదావరి జిల్లాలోని ఆసక్తిగల అభ్యర్థులు eastgodavari.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. అభ్యర్థులు రేపటి నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు లాలా చెరువు జాతీయ రహదారిపై పాత ఎస్పీ కార్యాలయం వద్ద దరఖాస్తులు సమర్పించవచ్చునని తెలిపారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట వద్ద ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్ను ఓ ప్రైవేటు బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 మహిళలు, 1 పురుషుడు మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా టెక్నాలజీతోనే సేవలు. ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. తిరుపతిలో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడి. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వెన్నుపోటు, వంచనపూరిత రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎండగడతాం. ధ్వజమెత్తిన వైసీపీ, బీసీ నేతలు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందాలని, ఇందుకోసం అసిస్టెంట్, బ్లాక్ చైన్ వంటి అత్యాధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ ఒక్కరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేని విధంగా పాలన ఉండాలని స్పష్టం చేశారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం పదే వాటిని అప్లోడ్ చేసే పని లేకుండా డేటా ఇంటిగ్రేషన్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. అమరావతి సచివాలయంలో ఆర్టీజీఎస్పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని శాఖలు తమ సమర్థతను పెంచుకుని నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. తిరుపతి నగరంలో నూతనంగా నిర్మించిన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని హోంమంత్రి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. తిరుపతి నిత్యం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులతో రద్దీగా ఉండే ప్రముఖ ఆధ్యాత్మిక నగరమని, ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్కు సొంత భవనం ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసినప్పటికీ నిధుల కొరత కారణంగా పనులు మధ్యలో నిలిచిపోయాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి పర్యటన సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పోలీస్ శాఖ, జిల్లా యంత్రాంగం చొరవతో అవసరమైన నిధులు సమకూర్చి భవన నిర్మాణాన్ని పూర్తి చేశామన్నారు. సుమారు 2.70 కోట్ల వ్యయంతో 8,480 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన మహిళా పోలీస్ స్టేషన్ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. మంచి కార్యక్రమం. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఎప్పుడు కూడా మహిళల భద్రత మీద ఎప్పుడు కూడా ఒక అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్. ఎప్పుడు కూడా పిలిగ్రిమ్స్ తో హడావిడిగా ఉండి ఎప్పుడు కూడా నిత్యం కూడా మనందరికీ కూడా భక్తులతోని కిటకిటలాడే తిరుపతిలో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి అనుకోవడం, దాన్ని లాస్ట్ గవర్నమెంట్ లో శంకుస్థాపన చేసినా కూడా బడ్జెట్ అనేది రాక మధ్యలో ఆగిపోతే, అర్ధరాంతరంగా ఆగిపోతే, లాస్ట్ టైం డిపిఓ మనకి ఓపెన్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ గురించి చెప్పడం, ప్రత్యేకంగా నిధులు కూడా గౌరవ ఎస్పీ గారు చొరవతో, కలెక్టర్ గారు చొరవతో ఈ కార్యక్రమం తొందరగా దీనికి నిధులు కూడా సమకూరటం,
ఈరోజు సుమారుగా 2,70,00,000 రూపాయలు పెట్టి దగ్గర 8,480 SFT-తోని ఒక మంచి పోలీస్ స్టేషన్ అనేది ఈరోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీనిలోని మనందరం కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం ఉమెన్ పోలీస్ స్టేషన్ అనేసరికి ఎక్కువగా ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అని, చిన్నపిల్లలతో వచ్చే ఇష్యూస్ అని ఇవన్నీ కూడా ఉంటాయి. దానికి ప్రత్యేకంగా వచ్చిన తల్లులకి కానీ, ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ, చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకి సపరేట్గా సదుపాయాలు క్రియేట్ చేయడమే కాకుండా ఒక కౌన్సిలింగ్ని కూడా ఏర్పాటు చేయడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు ఒక వీక్లోని 2 times ఇక్కడికి సైక్రాటిస్ట్ని కూడా పిలిపించి వాళ్ళతో కూడా కౌన్సిలింగ్ ఇప్పించి మ్యాక్సిమం అక్కడ మీరు ఒకసారి పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్న బోర్డ్స్ కూడా ఒక అవేర్నెస్ని క్రియేట్ చేసే విధంగా బోర్డ్స్ని కూడా పెట్టడం జరిగింది. ఓవరాల్గా ఒక తల్లిదండ్రులు గొడవ పడితే దాని ప్రభావం పిల్లల మీద ఎలా పడుతుంది, తల్లిదండ్రులను ఎలా గౌరవించుకోవాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇవన్నీ కూడా ఒక సందేశాత్మకంగా పెట్టించడం. ఏదో పోలీస్ స్టేషన్ అంటే ఒక 4 బల్లలు వేసేయటం, పోలీసు నలుగురు కూర్చోవటం, వచ్చిన వాళ్ళు ఇస్తే కంప్లైంట్ రాసుకోవడం, వెళ్ళిపోవడం అనేది కాకుండా కంపల్సరీగా సమస్య పరిష్కారం అనేది మాక్సిమం కౌన్సిలింగ్ ద్వారానే ఈ ఫ్యామిలీ ఇష్యూస్ అన్ని కూడా కౌన్సిలింగ్ ద్వారా జరగాలి. దాంతోపాటు అంతకు మించి ఏదైనా ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళకి కూడా అవతల వాళ్ళని కూడా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడాలి. ఓవరాల్ గా అందరూ కూడా శాంతియుతంగా ఉండాలని ఒక మంచి కాన్సెప్ట్ మీద కుటుంబాల మీద ప్రభావం ఎలా పడుతుందని కూడా ఒక కౌన్సిలింగ్ పద్ధతిలో ముందుకెళ్ళడం అనేది నిజంగా చాలా సుపరిణామం. దీనికి ప్రత్యేకంగా ఇక్కడ ఉమెన్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి అడిషనల్ ఎస్పీ శ్రీలత గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఎందుకంటే మాక్సిమం ఇప్పుడే నేను చూసాను ఈ రికార్డ్ అంతా ఎలా ఉంది అని చూస్తే కేసులు కూడా మాక్సిమం తగ్గినాయి. అంటే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 94 కేసెస్ ఉంటే ఈ ఇయర్ 58 కేసెస్ అలాగా మాక్సిమం తగ్గుకుని వచ్చినాయి. అంటే ఓవరాల్ గా మీరు అందరూ కూడా తెలియాలి, స్టేట్ లో కూడా ఈ రోజు మనకి మహిళల మీద జరుగుతున్న నేరాలు కూడా మాక్సిమం తగ్గడం జరిగింది. ఓవరాల్ క్రైమ్ రేట్ కూడా 14% తగ్గడం జరిగింది. దీని అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే పోలీసింగ్ కానీ, ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ, విజిబుల్ పోలీసింగ్ కానీ స్ట్రాంగ్ చేయటం, అట్ ద సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కి మౌలిక వసతులు కలుగజేయటం, అదే విధంగా పోలీసులకి వెల్ఫేర్ కి సంబంధించి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ రోజు గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. అన్నిటికీ మించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో, అదేవిధంగా లోకేష్ బాబు గారు అందరూ కూడా సమిష్టిగా ఒక కోఆర్డినేషన్ తో ముందుకెళ్తున్నాం కాబట్టి ఈరోజు జిల్లాలోని క్రైమ్ రేట్ తగ్గించుకొని ముందుకెళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ అందరికీ తెలుసు ఈ రోజు ప్రత్యేకంగా ఒక మంచి అమరావతి ఛాంపియన్షిప్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి సుమారుగా 10,000 మందికి పైగా ఈ రోజు విద్యార్థులు అక్కడికి రావడం జరిగింది. అందులో చూస్తే 4,500 మంది మహిళలు వచ్చారు, అంటే గర్ల్స్ వచ్చారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత నమ్మకంగా ఈ రోజు ఈ కూటమి గవర్నమెంట్ మీద నమ్మకంతో, ఎంత నమ్మకంతో టీచర్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఇక్కడికి పంపించారో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా గౌరవ ఎస్పీ గారు, కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఆ వేదికను కూడా ఉపయోగించుకుని గాంజా నిర్మూలనకి వాళ్ళ చేత కూడా ఒక ప్రమాణం చేయించడం కూడా మంచి పరిణామం కింద భావించాలి. దీంట్లోని అందరూ కూడా సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు పోలీస్ వెల్ఫేర్ కి కానీ, పోలీస్ మౌలిక వసతులు కల్పించడంలో కానీ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ముందుంటుందని కూటమి ప్రభుత్వం బీసీ వర్గాలను దగా చేస్తోందని వైసీపీ బీసీ నేతలు ధ్వజమెత్తారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య బీసీ నేతలు బీసీ గర్జన సదస్సు నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రులు చెలుబోయిన వేణు, జోగి రమేష్, విడుదల రజని మీడియాతో మాట్లాడుతూ వెన్నుపోటు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలైన 50 ఏళ్లు దాటిన మహిళలకు 4,000 పెన్షన్, కురువ, చేనేత, రజక, నాయి బ్రాహ్మణ తదితర కులవృత్తుల సంక్షేమ పథకాలు నిలిపివేసి తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. మంత్రివర్గంలో బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకుండా అవమానించిన చంద్రబాబు ప్రశ్నించే బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులపై అక్రమ కేసులు, భౌతిక దాడులతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బీసీలను ఏ విధంగా వెన్నుపోటు పొడుస్తుంది, మరొకసారి చెప్తున్నాను, పొడుస్తుంది. ఈ అంశాలపైన అధ్యయనం చేశాం. చాలా సుదీర్ఘంగా వారి అనుభవాలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం ప్రతి సందర్భంలో ఒక అసత్యం, అంటే సత్యదూరమైన లేదా నిజం మాట్లాడినటువంటి అబద్ధాలతోటి బీసీలను మోసగించిన విధానాలపైన సుదీర్ఘంగా చర్చించాం. అందుకే వెన్నుపోటు పార్టీ అనేటువంటి ఒక సార్థక నామం ఈ పార్టీకి ఉండాలని, ఎప్పుడు నాకు వెన్నుముక లేకపోతే మాకు బ్యాక్ బోన్ అని బీసీలకు చెప్పి నమ్మించి వారిని మోసగించినటువంటి తీరుని స్పష్టంగా చర్చించడం జరిగింది. సుమారుగా 95 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇది ఒక మొదటి వరుస. ఈ సమావేశం ద్వారా తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు బీసీలను ఏ విధంగా ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ, అది వెన్నుపోటు పార్టీ మోసగించింది,
అనే అంశాల్ని రీజనల్ స్థాయిలోనూ ఇంకొక ఫేజ్ ఇక్కడ ఇప్పుడు ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకత్వంలో ఉన్నటువంటి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారో, చర్చించి ఒక నిర్ణయానికి వచ్చారో, దానిని మళ్ళా రీజన్ స్థాయికి తీసుకువెళ్ళాలి. అక్కడి నుంచి జిల్లా స్థాయిలో ఈ సమావేశాలు జరిపించాలి, బీసీఎల్ని చైతన్యపరచాలి. బలహీన వర్గాలకి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మరొకసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు, బీసీ సమాజం యావత్తు కూడా, బీసీ మేధావులు యావత్తు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసనమైంది. 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసి, ఆ తీర్మానం పాస్ అయిపోయినట్టు, ఆ తీర్మానంతోనే 34% రిజర్వేషన్ తోనే ఎలక్షన్స్ కి వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఫోటోలకి పాలాభిషేకం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే దమ్ము ధైర్యం నీకు ఉందా? తేల్చి చెప్పని అడుగుతా ఉన్నా. మోసగాడివి, మమ్మల్ని మరలా మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు 139 కులాలు, సుమారుగా 100 మంది నాయకులు, అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు ఆశయాలని అమలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చెయ్యాలా, ముఖ్యమంత్రిని చేస్తేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున అతిరథ మహారథులందరూ కూడా ఒకచోటకి చేరి రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా జోనల్ స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత జిల్లా స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత నియోజకవర్గాల స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత కులాల వారీగా కూడా అందరినీ సమీకరించి ఈరోజు 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుంటే బలహీన వర్గాలని బలవంతుల్ని చేశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ, సమస్యల మీద, బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటల మీద, మరి వాటి మీద నిలబడట్లేదు అనేటువంటి అనేక అంశాల మీద కూడా ఈరోజు చర్చించడం జరిగింది. అలాగే ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ బీసీల కోసం ఎలా ఉండబోతుంది అనేటువంటి అనేక అంశాల మీద కూడా అందరితో మరి 100 మంది దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపు అన్ని కమ్యూనిటీస్ నుంచి కూడా, మేజర్ కమ్యూనిటీస్ నుంచి రిప్రజెంటేషన్ ఉండేలాగా కూడా మరి ఈ కార్యాచరణ పెద్దలందరూ కూడా ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ బీసీ మీటింగ్ సంబంధించి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీసీలు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, బ్యాక్ బోన్ క్లాసెస్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి వాళ్ళని బ్యాక్వర్డ్నెస్ నుంచి బ్యాక్ బోన్ గా ఎలా మార్చాలి, వాళ్ళని ఎకనామికలీ, పొలిటికల్లీ ఎలా స్ట్రెంథెన్ చేయాలి అనేటువంటి అంశాల మీద దృష్టి పెట్టి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల టెన్యూర్లో మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ గా కూడా 4.5 లక్షల కోట్లు డీబీటీ, నాన్ డీబీటీ పద్ధతిలో సంక్షేమ పథకాలు అందజేసి మరి రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తే, అందులో మరి సగానికి పైగా ఉన్నటువంటి బీసీలు రాష్ట్ర జనాభాలో మరి వారికి సుమారు 2 లక్షల కోట్ల సంక్షేమ పథకాల్ని డీబీటీ కావచ్చు, నాన్ డీబీటీ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ కూడా స్ట్రెంథెన్ చేసి, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, అన్ని విధాలుగా కూడా స్ట్రెంథెన్ చేసి ప్రతి జిల్లాలో, నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా మరి ఈ కార్యాచరణ అనేది ఉండబోతుంది. ఒకటి, ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు మేలు చేశారు, అండగా నిలిచారు అనేటువంటి విషయం నిజం. మీరు మోసం చేస్తున్నారనేటువంటి విషయం కూడా అంతే నిజం. కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాట మీద మీరు నిలబడండి. అలాగే బీసీలకు చేయవలసినటువంటి మంచి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది, నిరంతరంగా పోరాడుతుందని కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, కొవ్వాడ, అన్నవరం, వెల్లుటూరు గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆధునిక ఆరోగ్య పరీక్షలు, అసంక్రమిక వ్యాధుల వైద్య శిబిరాన్ని మంగళవారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఉచిత వైద్య శిబిరాల్లో అందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలన్నారు. రక్తపోటు, గుండె, మధుమేహం, బీపీ, షుగర్, ఈసీజీ, దంత సమస్యలు తదితర
వైద్య పరీక్షలను అనుభవజ్ఞులైన వైద్యులచే అందించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబుకు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్య శాఖాధికారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే గానీ ఏ కార్యక్రమం చేయలేము. దానికి ఇప్పుడు ఎంతో సైన్స్ డెవలప్ అయి ఎంతో టెక్నాలజీ వచ్చి ఆధునిక పరీక్షలు చేసి రోగ నిర్ధారణ నిర్ణయించి వెంటనే వాళ్ళకి మెడిసిన్ ఇచ్చే అవకాశం వచ్చింది. దానిలో భాగంగా ఈరోజు విద్యం వారు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మన భీమవరం నియోజకవర్గం కోవడంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చూస్తే నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ప్రతి సామాన్యుడు కూడా 50 టెస్టులు చేసి విత్ ఇన్ సెకండ్స్ లో రిపోర్ట్ ఇచ్చి క్యాన్సరా, బ్లడ్ క్యాన్సరా, లేకపోతే బ్రెస్ట్ క్యాన్సరా అవన్నీ కూడా రిపోర్ట్ టెస్ట్ చేసి అన్ని టెస్టులు చేసి కళ్ళు, చెవు, ముక్కు అన్ని టెస్టులు చేసి 10 minutes లో మనకి రిపోర్ట్ ఇచ్చి మెడిసిన్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గొప్ప అద్భుతమైన ప్రాజెక్టు. దీనివలన అతి సామాన్యుడికి కూడా ఆరోగ్యం గురించి ఆలోచించే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మన నియోజకులు పెట్టినందుకు మన అధికారులందరికీ, డిఎంహెచ్ఓ గారికి, డాక్టర్ గారికి, అందరికీ, కలెక్టర్ గారికి అందరికీ అనే పైలట్ ప్రాజెక్ట్ ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించడం, వెంటనే రిపోర్ట్ ఇవ్వడం, విత్ ఇన్ సెకండ్స్ లోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రిజన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది ప్రజలకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు ఎంతో అద్భుతమైన అవకాశం. ఇటువంటి గ్రామాన్ని, మంచి ప్రాజెక్ట్ ని మా గ్రామంలో తీసుకొచ్చి డాక్టర్ గారు కానీ, మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కానీ ఈ కార్యక్రమాలు మా గ్రామ ప్రజలకు ఈ సేవలు అందిస్తున్నది ప్రత్యేకంగా గ్రామం తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలోని ఈ సేవలు పేదలకు అందాలని, వారు ఈ అవకాశాన్ని వినియోగపరుచుకొని వైద్య సహాయం పొందాలని, తద్వారా ఆరోగ్యంగా ఉండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని మంగళవారం భీమవరం మార్కెట్ యార్డ్లో నిర్వహించారు. అధ్యక్షులుగా ఇంటి సత్యనారాయణ, గౌరవాధ్యక్షులుగా గుజ్జుల నిరీక్షణరావు, మెండకూదురు వెంకట దుర్గారవి, వర్కింగ్ ప్రెసిడెంట్లు పంపిన గోపి, సంధి డానియలు, వైస్ ప్రెసిడెంట్లు ములుగుర్తి కృష్ణప్రసాద్, ఆరేపల్లి బాలాజీ, కార్యదర్శి కడలి హరిబాబు, కోశాధికారి పాలవలస జగన్, కోట రవి, కన్వీనర్ ఇర్రింకి సురేష్, జాయింట్ సెక్రటరీలు పితాని సురేష్, చన్నంశెట్టి వాసు, జిఆర్ నాయుడు, టి రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు తిరుమల కొండ, పప్పుల సత్యనారాయణ, దండిపాటి మధు, వై సోమేశ్వరరావు, ఎల్ సతీష్లతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్, గౌరవ సలహాదారులు, సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షులు ఇంటి సత్యనారాయణ మాట్లాడుతూ, ర్యాపిడో ఉచిత బస్సులతో ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా ఉందని, ఆటో డ్రైవర్లకు అందిస్తామన్న 15,000 రూపాయల సహకారాన్ని ప్రభుత్వం వెంటనే అందించాలని వారు కోరారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఆటో యూనియన్ నూతన కార్యవర్గం స్థానిక ఏఎంసీ నందు అంగరంగ వైభవంగా జరగడం జరిగింది. దీనికి భీమవరపట్న ఆటో యూనియన్ అధ్యక్షులుగా నన్ను భీమవరపట్న ఆటో డ్రైవర్లు యూనియన్ నాయకులు ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆటో కార్మికులకి ఏదైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వాటిపై మేమంతా కూడా పోరాటం చేస్తామని, ఉచిత బస్సు వల్ల ప్రతి ఆటో డ్రైవర్ కూడా ఆటో డ్రైవర్ల యొక్క జీవితాలు విచ్ఛిన్నం అయిపోయినాయి. ప్రధానంగా మహిళలే ఎక్కువగా ఆటోలో ప్రయాణం చేసేవారు. వారందరూ కూడా ఇవాళ ఉచిత బస్సుకి వెళ్ళిపోవడం వల్ల ఇవాళ ఆటో డ్రైవర్ యొక్క జీవితాలు చిన్నభిన్నం అయిపోయినాయి. వారిని అందరినీ కూడా కాపాడాలని చెప్పి ర్యాపిడో లాంటి యాప్ల ద్వారా కూడా ఈ రోజు కిరాయిలు కూడా పోతున్నాయి. ఇలాంటి కిరాయిలు పోవడం వల్ల 2 రకాలుగా నష్టపోతున్నారు. ఇటు సర్వీసు నష్టపోతున్నారు, ఇటు కిరాయిలు నష్టపోతున్నారు. ఇవన్నిటి మీద కూడా మేమందరం కూడా సమైక్యంగా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేమంతా కూడా ప్రమాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఆటో కార్మికులకి 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం వేస్తారని చెప్పారు. ఇప్పటికీ 1 సంవత్సరం మాత్రం వేశారు. 2వ సంవత్సరం కూడా వేయవలసిన అవసరం ఉంది. వెంటనే ప్రభుత్వం 15,000 రూపాయలు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ర్యాపిడో యాప్లు కాకుండా ప్రభుత్వమే ఒక యాప్ తీసుకొస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. దాన్ని వెంటనే కూడా ఒక ప్రభుత్వ యాప్ ని తీసుకొచ్చి ఈ ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఆ యాప్ లో ఉండే విధంగా చేసి ఆటో డ్రైవర్లకి ఎటువంటి నష్టం జరగకుండా ఆటో కార్మికుల సంక్షేమానికి, ఆటో డ్రైవర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి మేమంతా కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే మా డిమాండ్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టి గతంలో తీసుకెళ్లాం. మన అంజిబాబు గారు, మన ప్రీతం శాసనసభ్యులు మనకి ఈ కార్యక్రమానికి రావలసి ఉన్నా రాలేదు.
వారి దృష్టికి మేము మా భీమవరం పట్టణ ఆటో యూనియన్కి ఒక కార్యాలయం కావాలని చెప్పి గతంలో కోరడం జరిగింది. ఆ కార్యాలయానికి స్థలాలు సేకరించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం. మాకు వెంటనే భీమవరం ఆటో యూనియన్కి ఒక స్థలం కావాలి. ఆ స్థలంలో మేము యూనియన్ కార్యాలయం ఏర్పాటు చేసుకునే విధంగా మాకు మన భీమవరం శాసనసభ్యులు పులపర్తి అంజిబాబు గారిని మేము ఆటో యూనియన్ తరపున ఈ సందర్భంగా కోరుతూ ఉన్న 30 ఆటో యూనియన్లు కొత్త కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నుకున్న కార్యవర్గం 200 మంది ఈ రోజున ఈ కార్యక్రమానికి విజయవంతం చేసి ఆటో కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి కూడా మరి కొంతమంది కార్మికులు వివరించడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి కొత్తగా ఏర్పడిన మేమందరం కూడా మరి ర్యాపిడ్ ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆటో కార్మికులు. దాని గురించి మనందరం పోరాడి ఒక స్టేజ్ మీద ఉంటామని. భీమవరం పట్టణం అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో భీమవరం పట్టణ ఆటో యూనియన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పట్టణంలో ఉన్న 30 ఆటో యూనియన్లు ఒక తాటిపై తీసుకొచ్చి కార్మికుల సమస్యల పట్ల పోరాడాలి, కార్మికులు పడే సమస్యలపై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలి అనే దృష్టిలో మన పట్టణ అధ్యక్షులైనటువంటి ఇంటి సత్యనారాయణ గారు అడుగుజాడల్లో మన నూతన కార్యవర్గ సభ్యులందరూ నడుస్తూ కార్యాచరణలో ముందుకు నడుస్తామని ఇందు మూలంగా తెలియజేస్తారు. పట్టణ ఆటో యూనియన్ నూతన కార్యవర్గం ఏర్పడింది. ఎయిర్పోర్ట్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొని పట్టణ ఆటో యూనియన్ బలంగా చేకూర్చాలని, ప్రతి సమస్య కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలని నూతన కార్యవర్గం ఏర్పాటు చేశాం. ఈ ఎయిర్పోర్ట్ లో సత్యనారాయణ గారు ముందుండి ప్రతి ఒక్కరిని కూడా భీమవరం పట్టణ ఆటో యూనియన్ ప్రతి డ్రైవర్ ని కూడా ప్రతి సమస్యని ముందుండి పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ప్రభుత్వం వారు కూడా మా యొక్క సమస్యలను గుర్తించి ప్రభుత్వం వారు మమ్మల్ని కూడా గుర్తించి ప్రతి సమస్యను కూడా తీర్చాలని కోరుకుంటున్నాం. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొల్లు గ్రామంలోని ప్రసిద్ధ సీతారామస్వామి ఆలయంలో 52వ వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో హోమాది కార్యక్రమాలు, పవిత్రారోహణ, పూర్ణాహుతి కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ట్రస్టీ చైర్మన్ కొండా గంగరాజ్ కుమార్ ఆధ్వర్యంలో యాగ బ్రహ్మ దివి గోపాలాచార్యులు, ఆలయ అర్చకులు సుధీరాచార్యులు బృందం తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ సీతారామస్వామి పరివార దేవతామూర్తులు, క్షేత్రపాలకులతో పాటు ఆలయ ప్రాకారాలకు అలంకరించిన పవిత్రాలను అర్చకులు శాస్త్రోక్తంగా తొలగించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నవగ్రహ హోమం, నవగ్రహ శాంతి కార్యక్రమాలు, పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి, హనుమంతుడు, లక్ష్మణ స్వామివార్లకు వివిధ రకాల విశేష హారతులు ఇచ్చిన అర్చకులు భక్తులకు వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. రామచంద్ర ఆశ్రిత పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముగాంబోరహజం తరీక నిరంతరం మంగళం మాతునతు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొల్ల గ్రామంలో వేయించేసినటువంటి చేసినటువంటి హనుమద్ లక్ష్మణ సమేత శ్రీ 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 సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాస పవిత్ర మాసంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు తుదిఘట్టానికి చేరుకున్నాం. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాల్లో ఉదయం విశ్వక్షణ పూజ, పుణ్యావార్చన, ప్రధానమైనటువంటి హోమాలు, తదనంతరం స్వామివారికి నిన్న అలంకరించినటువంటి పవిత్రాలు విసర్జన చేయటము, పూర్ణాహుతి, మహదాశీర్వచనం, తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు ఎంతో ఆనందదాయకంగా భక్తుల సమక్షంలో జరగడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు బట్టి రామో విగ్రహవాన్ ధర్మ రామ సత్య పరాక్రమ అని ఈ రామచంద్రమూర్తి ఇక్కడ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఈ దేవాలయం దినదిన ప్రవర్ధమానం అవుతూ భక్తుల కోరికలు కొంగు బంగారంగా ఈ రామచంద్రమూర్తిని విరాజులటం మనందరం కూడా చేసుకున్నటువంటి ఎంతో ఆనందకరమైనటువంటి విషయం. ఈ దేవాలయంలో ఎవరైతే స్వామివారిని దర్శించి సేవించుకుంటారో వారి కోరికలన్నీ కూడా నెరవేరడానికి చాలా విశేషమైనటువంటి ఫలితాలు వచ్చినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. 50 మంది భక్తులందరూ కూడా రామచంద్రమూర్తిని దర్శించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీ సీతారామస్వామి వారు, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామి కలిపి మాకు దర్శనం ప్రతిరోజు ఇస్తాం. మాకు ఎంతో అదృష్టదాయకం. స్వామివారి సేవ చేసే అవకాశం నాకు ఇవ్వటం నాకు పరమ పవిత్రమైంది. ఈ సేవని నేను నా చేతులతో 52 సంవత్సరాల నుంచి సేవ జరుగుతాం మొదలెడితే ఇంచుమించుగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొనుకున్న జన్మ ధన్యమైపోయింది. ఈ పెద్ద తిరుమలలో 68వ సంవత్సరం నుంచి పునఃప్రతిష్ఠ చేశారు. మా దేవాలయంలో కూడా గత 52 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయటం ఎంతో అదృష్టదాయకం. సీతారామ స్వామి మా దేవాలయం అంటే మా గుడ్డుగొల్ల గ్రామంలో ఉండటం వల్ల మా దేవాలయం అన్నాను, కానీ నా ఒక్కడిదే కాదు, అందరికీ స్వామి భద్రాచలం వెళ్ళగలం, వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకుని వారి కోరికలు తీర్చుకోవటంలో స్వామివారు చక్కని ఆశీర్వచనం ఇస్తూ మాకు ఎంతో అదృష్టం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా టెక్నాలజీతోనే సేవలు. ఆర్టీజీఎస్ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం. తిరుపతిలో జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ప్రారంభించిన హోంమంత్రి అనిత. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడి. కూటమి ప్రభుత్వం సాగిస్తున్న వెన్నుపోటు, వంచనపూరిత రాజకీయాలను క్షేత్రస్థాయిలో ఎండగడతాం. ధ్వజమెత్తిన వైసీపీ, బీసీ నేతలు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు పిలుపునిచ్చిన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఎంతటితో సమాప్తం. నమస్కారం.